घड़ी में हम उनके साथ हैं, हर तरीके से उनके साथ हैं। उनको जिस किस्म की ज़रूरत होगी इंटरनेशनल लेवल पे, यूनाइटेड नेशंस पे या किसी और अदारे पे या इस्लामिक कॉन्फ्रेंस के अदारे पे, कहीं भी हम उनके मफादात का जो है तहफ़्फ़ुज़ करेंगे इंशाअल्लाह ताला। वो हमारे भाई हैं, हमारे हमसाए हैं, उनका दुख दर्द, उनकी खुशियाँ, उनका गम जो है हमारे साथ जो है मुश्तरक है। इस ईवान की वसातत से मुकम्मल यकजहती का इजहार हम करते हैं अपने ईरानी भाइयों के साथ, और इस आजमाइश की घड़ी में हम उनके साथ हैं, हर तरीके से उनके साथ हैं। उनको जिस किस्म की ज़रूरत होगी इंटरनेशनल लेवल पे, यूनाइटेड नेशंस पे या किसी और अदारे पे या इस्लामिक कॉन्फ्रेंस के अदारे पे, कहीं भी हम उनके मफादात का जो है तहफ़्फ़ुज़ करेंगे इंशाअल्लाह ताला। वो हमारे भाई हैं, हमारे हमसाए हैं, उनका दुख दर्द, उनकी खुशियाँ, उनका गम जो है हमारे साथ जो है मुश्तरक है। ఏదో సామెత ఉంటుంది, మింగ మెతుకులేదు కానీ మేసాలకి సంపెంగ నూనె అని చెప్పి. వీళ్ళకి తినడానికి తిండి లేదు, వీళ్ళు తినడానికి తిండి లేదు. మేము మీకు సపోర్ట్ ఇస్తాం, యుఎన్లో మీకు సపోర్ట్ ఇస్తాం. నీ సపోర్ట్ ఎవరికి అవసరం లేదు, అది నీకు అర్థం కావట్లేదు. నువ్వేదో ఓవర్ ఎగ్జాగరేట్ చేసేసుకుంటావు ప్రతిసారి. నీది ఇదే పద్ధతి. ఎలా ఉంటుందో వీళ్ళ కామెడీ, వీళ్ళ జోకులు, వీళ్ళ కామెడీ ఎలా ఉంటుందో ఒక 2-3 చెప్తా. ఒక 2-3 ఎక్కువ వద్దు. మొట్టమొదటిది, భారత్తో మీకు యుద్ధం జరిగింది అంటున్నారు, యుద్ధం జరిగిన సందర్భంలో మీరు పేల్చేస్తా అంటున్నారు కదా. ఏది సమాధానం అంటే సోషల్ మీడియాలో ఉంది. ఇదే వ్యక్తి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్పిన మాట. ఇక రెండోది, వీడు జోకర్ నెంబర్ 2 ఎవడు? పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. వీడేమంటాడు? అంతవరకు కలుగులో దాక్కున్న ఎలక బయటకు వచ్చి ఒక్కసారి అటు వీడి వెనకాల ఎవరూ కనిపించరు. మేము భారత్ మీద యుద్ధం గెలిచేసాం, మేము యుద్ధం గెలిచేసాం. ఏం గెలిచారా? ఏం గెలిచారు అసలు మీరు? కనీసం మీ వాళ్ళకి నీళ్లు తెచ్చి ఇవ్వలేకపోయారు. ఇప్పుడేమో లవ్ లెటర్లు రాస్తున్నారు భారత్కి. లవ్ లెటర్లు కదా మీరు రాస్తోంది. భారత్ చింపి పక్కన పెడుతోంది ఈజీగా. మీ మాటలకు లెక్కలేదు. మీరేమో ఒక పక్కేమో మిత్రత్వం అంటారు, శాంతి అంటారు, కానీ మీ చేతల్లో కనిపించవు. మీకు మాటల్లో తప్ప చేతుల్లో లేని రకాలని మీకు తెలుసు. ఈరోజు ఇరాన్కి ఎందుకు మీరు మద్దతు వెళ్తున్నారు? దాంట్లో మీ స్వలాభం, మీ కుతంత్రం, మీ దుర్మార్గం అన్నీ ఉన్నాయి. ఈరోజు ఇరాన్ కూడా మిమ్మల్ని ఎందుకు పక్కన పెడుతోంది తెలీదా? ఏం మర్చిపోయావా? చెప్పమంటావా నన్ను? ఈరోజు మీరు ఇరాన్కి మద్దతు వెళ్తా అంటున్నారు, బట్ ఇరాన్ మిమ్మల్ని సాయం కోరలేదు. ఇరాన్ ఈరోజు ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్కి ఇరాన్ మధ్య అయినా ఉండొచ్చు. ఒకవేళ సపోర్ట్ వెళ్లాల్సి వస్తే భారత్ ఎవరికి సపోర్ట్ వెళ్తుందో తర్వాత మాట. ఇజ్రాయెల్కి వెళ్తూ నిర్మోహమాటంగా. కానీ గుర్తుపెట్టుకో, ఇరాన్ మాత్రం ఎవరి సపోర్ట్ తీసుకోదు. మరి ముఖ్యంగా నీ సపోర్ట్ అస్సలు తీసుకోదు, నీ సపోర్ట్ అస్సలు అడగదు. ఎందుకంటే నువ్వు కుతంత్రాలు, నీది దుర్మార్గం, నీది ఉన్మాదం. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళి అమెరికా కాళ్ళు పట్టుకోకపోతే ఇంత బియ్యం మెతుకులు కూడా దక్కేవి కాదు నీకు. ఎప్పుడో భారత్ చేతిలో భస్మం అయిపోయేదానివి నువ్వు, పాకిస్తాన్. కాబట్టి నువ్వు వెళ్ళి అమెరికా కాళ్ళు పట్టుకుంటే అక్కడ ఇరాన్కి, మరి ముఖ్యంగా అయతుల్లా అలీ ఖమేనీకి నీ సంగతి ఏంటో తెలుసు. నీకు ఇప్పుడు ఎందుకు కావాలంటే, ఒకవేళ అమెరికా సడన్గా వదిలేస్తే నీకు ఈ సోకాల్డ్ ఈ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అది ఏర్పాటు చేసుకొని ఈ దేశాలన్నింటినీ చూపి భారత్ను భయపెడదామని. గుర్తుపెట్టుకో, ఈరోజు ఇస్లామిక్ స్టేట్స్, ఈరోజు ఇస్లామిక్ కంట్రీస్, ఇఫ్ యూ ఫర్గెట్, ఐ జస్ట్ రిమెంబర్ యూ. Saudi Arabia, Qatar, even Iran today is supporting India because they know the gratitude of India, the altitude of India in the support. నువ్వు మర్చిపోవచ్చు ఇండియా సత్తా ఏంటో. ఈరోజు సౌదీ అరేబియాకి తెలుసు, ఖతర్కి తెలుసు, ఇరాన్కి కూడా తెలుసు. అందుకే నువ్వు ఆపన్న హస్తం, నీ సోకాల్డ్ ఆపన్న హస్తం ఇస్తా అంటున్నావు. నీదంతా మొండు చేయి వాటమే, ఎవరికి తెలీదు. నీదంతా మొండు చేయి వాటం. నీకు ఇప్పుడు ఎందుకు కావాలంటే ఇరాన్ సపోర్ట్. రేపు పొద్దు అమెరికా ఎక్కడ వదిలేస్తుందో, అమెరికా వదిలేస్తే నువ్వేమైపోతావో. ఇప్పుడు ఇరాన్ పెద్ద దిక్కుగా ఉంది. ఇరాన్ని కనుక ఈ సమయంలో నేను ఆపన్న హస్తం ఇస్తున్నానని చెప్పి డైలాగులు వేస్తే రేపు పొద్దు అమెరికా వదిలేస్తున్నా ఇరాన్ కాపాడుతుందని ఒక చిన్న కుతంత్రం కాదు ఇది. రేపు ఉదయం ఇరాన్ కనుక యుద్ధంలో గెలిస్తే 2 అణుబాంబులు మనకి ఇచ్చి పడేస్తుంది. ఎందుకంటే నీ దగ్గర అణుబాంబుల సత్తా ఈసారి ఆ బాంబుల బ్లాక్మెయిల్ పనిచేయదు. అప్సే న్యూక్లియర్ బాంబ్ కి బ్లాక్మెయిల్ నహీ చలేగి, భారత్ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా. అక్కడ ఏం జరిగిందో కూడా నీకు తెలుసు.
అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసు, నీకు నీ శాస్త్రవేత్తలకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏంటి, దీంట్లో కంప్లీట్గా నీకు తంత్రం, దీని దుస్సాహసం కనిపిస్తోంది. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంటోంది. కాబట్టి ఈసారి ఇరాన్ ఒకవేళ యుద్ధంలో గెలిచినా గెలవకపోయినా సపోర్ట్ అని ఒక మాట వేసేస్తే కనుక ఇరాన్కి నీ సంగతి తెలుసు. నువ్వు అమెరికాతో జంట కట్టావన్న సంగతి ఇరాన్కి తెలీదా? సో ఇప్పుడు నువ్వే తిక్కమక్క పనులు చేసినా అది ఇరాన్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇరాన్ కూడా చాలా తేలిగ్గా వ్యవహరిస్తుంది. గుర్తుపెట్టుకో, అమెరికా విషయంలో నువ్వు అమెరికాని నమ్మేవేమో కానీ ఇరాన్ నిన్ను నమ్మదు. ఇదే అమెరికాను ఇరాన్ నమ్మలా. 60 రోజులు టైం ఇచ్చిన ట్రంప్ను సైతం పక్కన పెట్టింది. గుర్తుపెట్టుకో, ఇదే ఇరాన్. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో సపోర్ట్గా వెళ్లాల్సి వస్తే భారత్ ఇజ్రాయెల్ వైపు వెళ్తుందా ఇరాన్ వైపు వెళ్తుందా అనేది తర్వాత అంశం. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఇజ్రాయెల్ వైపే వెళ్ళాలి అనుకునే మెజారిటీ ఆఫ్ పీపుల్ మన దగ్గర ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకో, ఇరాన్కి కూడా నీకు గుర్తుంటే కనుక బహుశా నువ్వు చదువుకున్నావో లేదు, నీ ఇంగిత జ్ఞానం అంత దరిద్రంగా ఉంది. ట్రంప్ శాంక్షన్స్ విధించినప్పటికీ ఆయిల్ విషయంలో ట్రంప్ శాంక్షన్స్ విధించినప్పటికీ భారత్ ప్రయత్నం చేసింది ఇరాన్ దగ్గర ఆయిల్ కొనడానికి. కానీ ఇక తప్పని పరిస్థితితో మనం ఆయిల్ తగ్గించేసాం. ఎందుకని? అక్కడ యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతున్న క్రమంలో ఆయిల్ గుర్తుందా? నీకు తెలుసా? వినబడుతోందని చెప్తోంది. ఆయిల్ విషయంలో రష్యా ప్రైస్ తగ్గింది కాబట్టి అక్కడికి వెళ్ళింది భారత్. ఎప్పుడు తన దేశ ప్రయోజనాల గురించి, తన దేశ పౌరుల గురించి, ఇక్కడ మాకు రాజకీయాలు అనవసరం. ప్రపంచ విషయంలో వచ్చినప్పుడు, భారత విషయంలో వచ్చినప్పుడు ఇక్కడ బీజేపీ ఉందా, ఎన్డీఏ ఉందా, లేకపోతే యూపీఏ ఉందా, हम ये बात नहीं सोचते जब हमारा देश के बारे में आता है। तो हम यही सोचते हैं हमारे देश की सेफ्टी और सिक्योरिटी के लिए, हमारे लोगों के लिए हम सोचते हैं। तेरे जैसे नहीं है, तुम्हारे लिए और तुम्हारी जो सेना के लिए सिर्फ सोचते हो, वो सेना में भी सिर्फ सेना के लिए भी नहीं, तुम सिर्फ सोचते हो to a particular people, to a particular person and their benefits, not entire for the region or not entire for the Pakistan itself even. అలాంటిది ఈరోజు నువ్వు శాంతి కావాలి, మాకు ప్రపంచం శాంతిగా ఉండాలి, దానికి పాకిస్తాన్ సహాయపడుతుంది, ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు వేసావు అనుకో, నమ్మడానికి ఇక్కడ ఎవడు సిద్ధంగా లేడు. మిస్టర్ షహబాజ్ షరీఫ్, ఒక్కసారి ఈ జోకర్ అన్న ట్వీట్ నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. వీడేమన్నాడంటే, స్పోక్ విత్ ప్రెసిడెంట్ డాక్టర్ మసూద్ పెజెష్కియన్ ఆఫ్ ఇరాన్ టుడే టు ఎక్స్ప్రెస్ పాకిస్తాన్స్ అన్వేవరింగ్ solidarity with the brotherly people of Iran in the face of Israel's unprovoked aggression. At the same time, strongly condemning the violation of Iran's sovereignty and territorial integrity and affront to international law and UN Charter. Iran has every right to self-defense under Article 51 of the UN Charter. Grateful to President Pezeshkian for the appreciation of Pakistan's unwavering and principled position at the UN Security Council, calling out Israel's blatant aggression against Iran, Palestine and other in the region. We agreed that the international community, particularly the Ummah, must act together to halt these grave violations అంటూ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మాట వినిపిస్తోంది. అండ్ affront to international laws in the UN Charter, Iran has అంటూ ఏదో చెప్తున్నాడు కదా. ఇక్కడ ఒక మాట అనడం జరిగింది. ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి గ్రేట్ఫుల్ టు Pezeshkian for appreciation of Pakistan's unwavering support and principal position at the UN Security Council, calling out Israel's blatant. నువ్వు గుర్తుపెట్టుకో, నీది యుఎన్లో ఉంది, శాశ్వత సభ్యత్వం కాదు, నీదో పార్ట్ టైం జాబ్ అక్కడంతే. పార్ట్ టైం